మరి కొన్ని ఏదైతే రాష్ట్రపతి పంపించడం, గవర్నర్ పంపించడం, మరి ఈ రోజు ఆమోదించకపోవడం, ఇవన్నీ కూడా బీసీలు ఈ రోజు పెద్ద ఎత్తున ఉద్యమం చెప్పడానికైతే ఆస్కారం ఏర్పడింది. ఎవరు చేస్తున్నారా, ఏ పార్టీ సపోర్ట్ చేస్తున్నారని కాదు. ఈ రోజు బీసీలందరూ పెద్ద ఎత్తున ఉద్యమంలోకి బయటకు వచ్చారు. మేము రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ ఉద్యమం ఆ రోజు సమ్మె జరిగినప్పుడు మరి మేము మొత్తం కూడా 56 రోజులు సమ్మె చేసినాం. తెలంగాణ ఉద్యమం ఏదైతుందో తెలంగాణ సిద్ధించడానికి మన రాష్ట్రం కావాలని ఆ రోజు ఉద్యమంలో మరి ఆర్టీసీ తరలించడంలో 56 రోజులు సమ్మె చేయడం జరిగింది. ఈ రోజు బీసీ ఉద్యమాన్ని కూడా మొన్న ఏదైతే భారత్ బంద్, మన తెలంగాణ బంద్ ఏదైతే చెప్పిందో దాంట్లో కూడా ఆర్టీసీ అందరూ కూడా కార్మికులందరూ కూడా ఈ యొక్క సమ్మెలో పాల్గొన్నారు. అదేవిధంగా మేము పరిధిలో కూడా మొత్తం ఉదయం 5 గంటల నుంచి కూడా మనం అక్కడ బంద్ చేయడం జరిగింది. మరి ఈ రోజు ఆర్ కృష్ణ గారు మనం గుర్తించి మరి బీసీ మీ జేఏసీ కన్వీనర్ గా ఇవ్వడం, మరి అదేవిధంగా ఆర్టీసీలో కూడా నేను స్టేట్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఉన్నా, మరి అదేవిధంగా డిసిసి ప్రధాన కార్యదర్శి వికారాబాద్ లో కూడా ఉన్నా, డిసిసి ప్రధాన కార్యదర్శి కాంగ్రెస్ పార్టీలో. సరే ఏది ఏమైనా ఈ రోజు బీసీలకు తప్పకుండా 42% కాదు, మనం 56% 56% కావాల్సిందే. మరి కృష్ణన్న ఎప్పటి నుంచో కోరుతా ఉన్నారు, ఏదైతే బీసీలంతా కూడా మనం ఎంపుకుంటే అంత కావాలని అడుగుతా ఉన్నాం. కానీ మొన్న లెక్కల 42% ఉన్నదని చెప్పారు. అప్పుడు ఉన్నటువంటి కొంతమంది ఏదైతే బీఆర్ఎస్ వాళ్ళు ఆ యొక్క కులగణంలో కొంతమంది పాల్గొనలేదు. మరి కొంత ఎప్పటికైనా సరే వచ్చిన దాని ప్రకారం 42% ఉన్నాయి, మేము 42% ఇస్తామని చెప్పారు. మేము ఇప్పుడు కూడా అడుగుతా ఉన్నాం, తప్పకుండా బీసీలకు ఇప్పుడు స్థానిక సంస్థలు 42% ఇప్పుడు ముందుకు సర్పంచ్లు ఎలక్షన్ చేస్తామంటున్నారు. తర్వాత ఎంపీటీసీ, జెడ్పీటీసీ, మరి అదేవిధంగా మున్సిపల్ ఎలక్షన్ చేస్తామంటున్నారు. ఏదేమైనా ఈరోజు 42% మరి కేంద్ర ప్రభుత్వంలో మరి కేంద్ర ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకురావాల్సిన అవసరం. అక్కడ నిజంగా కూడా అక్కడ ఆమోదిస్తే ఇక్కడ బిల్లు అయిపోతుంది. కానీ వీళ్ళు దాని వంకన పెట్టుకొని మరి ఇక్కడ కాంగ్రెస్ మరి వాళ్ళు కూడా మేము చేతులు ఎత్తేసే విధంగా మాట్లాడడం జరుగుతా ఉన్నారు. అందుకని తప్పకుండా ఈ ఉద్యమము రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది ఇప్పుడు ఈ మధ్యకాలంలో కొంతమంది నేను బీసీ రాజు ఎవరైతే చెప్తా ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇప్పుడు కృష్ణ గారి నాయకత్వంలోనే ఉండాల్సిన అవసరం ఉంది. ప్రతి ఒక్కరు కూడా మనం అడగాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మళ్ళీ గ్రూప్ అయిపోతే మన ఐక్యత దెబ్బతినే ప్రమాదం ఉంది. కాబట్టి తప్పకుండా మనం అందరూ కూడా బీసీ నాయకులందరూ కూడా ఒకే వేదిక పైకి వస్తే తప్పకుండా మన యొక్క 40% కాదు, మనం ఎంత మనమో అంత రిజర్వేషన్ మనం సాధించుకోవడానికి అవకాశం ఏర్పడుతుంది. అందువల్ల తప్పకుండా మన పోరాటము ఏదైతే కృష్ణ గారు ఏ ఆదేశం ఇస్తే దాన్ని మనమందరూ ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. ఈ రోజు మరి ఈ యొక్క స్థానిక సంస్థలు అంటే సర్పంచ్ ఎలక్షన్ లో మరి ఎన్నికలను బహిష్కరించమా లేకపోతే ఇంకేమైనా పోరాటం చేయకుండా దానికి స్పష్టంగా ఏదైనా ఒకటి తెలియజేస్తే దాన్ని మీరు తప్పకుండా ఫాలో అవుతామని సందర్భంగా తెలియజేస్తూ మరి స్థానిక సంస్థలే కాకుండా చట్టసభలో రిజర్వేషన్ కావాల్సిన అవసరం ఉంది. ఆ యొక్క రిజర్వేషన్ వచ్చేంత వరకు ఎంత పెద్ద ఉద్యమం చేయడానికి మేము సిద్ధంగా ఉన్నామని ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం.